ప్రియాంక అండ్ శోభా శెట్టి అమర్దీప్ ని సేవ్ చేసుకోవడానికి కావాలనే ఈ మగాళ్ళిద్దరు వేస్ట్ గాలు వాళ్ళ క్యారెక్టర్ ని బ్యాడ్ చేయడానికి ప్రూవ్ చేయడానికి కావాలని గొడవలు పెట్టుకోవచ్చుగా. అది శివాజీకి అర్థమయ్యి ముందుగానే డిఫెండ్ చేసుకోవచ్చుగా. అవును, నువ్వెవరు అంటున్నా నేను. వాళ్ళు కావాలని చేస్తే వాళ్ళకి అర్థం కాకపోతే నువ్వెవరండి అర్థం చేసి చెప్పడానికి? రీజన్ వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే, వాళ్ళకి ఎందుకు అర్థం కాని వాళ్ళు బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్ళారు? బికాస్ సార్ ఇవన్నీ వద్దు. సీజన్ 4 నుంచి రియాలిటీ షోలే ఇవన్నీ వద్దు, బయట మాట్లాడదాం. సీజన్ 4 నుంచి తిరుగుతున్నాడు పల్లవి ప్రశాంత్. వెళ్ళాలి కానీ సీజన్ 4 నుంచి చెప్తానండి సార్. సీజన్ 4 నుంచి తిరుగుతున్నాడు. 4, 5, 6 ఓటీటీ, ఇది 7, 5వ షోలో అవకాశం వచ్చింది. ఇన్ని షోలు చూసినాడు, ఇది తెలియదా ఏం చేయాలా? ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎలా వాడాలో కూడా తెలిసినోడు. నాకు వాళ్ళ అమ్మాయిలు మీదాడుతుంటే ఎదిరించడం తెలియదా సార్? రతిగాని డీల్ చేయలేదా? ఏం మాట్లాడుతారు? రతిగా బ్యాడ్ అయిందా, వీళ్ళు బ్యాడ్ అయ్యారా? అలా మాట్లాడితే ఎవరు బ్యాడ్ అవుతారు? సింపుల్. శివాజీనే తన నోటితో అన్నాడుగా, ఎన్నెన్ని మాటలు అంది రతిగా ప్రశాంత్ని, వాడు ఎలా క్షమిస్తాడ్రా, వాడు కాబట్టి తట్టుకున్నాడ్రా, వేరే వాళ్ళంటే గొడవలు అయిపోండ్రా అని నువ్వే అన్నావు కదా. మరి నువ్వెందుకు సేవ్ చేస్తున్నావు ప్రియాంక నుంచి, శోభా నుంచి? ప్రియాంక శోభ చాలా తెలివైన మితిమీరిన అయ్యి ఉండొచ్చు కదా. అయ్యుంటే మీరు మీ గేమ్ ఆడుకోండి సార్. మీరు ఎందుకు వాళ్ళ తరఫున ఉంటారా నేను. ఇది నిరూపించాలనుకునే గౌతమ్ బిస్కెట్ అయిపోయాడు. ఓపెన్ గా మాట్లాడలేక గౌతము బిస్కెట్ అయిపోయింది. ఇదే విషయం. ఏమంటే ఏదైనా ఉంటే మీరు నామినేట్ చేసి నాకు కానీ అమరకు కానీ ఈవెన్ ప్రియాంకకు కానీ చెప్తున్నారు. ఇదే విషయం వాళ్ళు చేస్తుంటే తప్పు, వాళ్ళని నామినేట్ చేసి చెప్పట్లా. ఎందుకు అంటే దానికి ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు చెప్తే వింటున్నారా, మీరు చెప్తే వినట్లేదు అంటున్నాడు. అది ఎప్పుడు అన్నాడు, కరెక్టే. అది మీరు చెప్పింది ఏది వినలేదో చెప్పంటే మస్తు చెప్పా అంటున్నాడు. మళ్ళా నువ్వు ఏది చెప్పింది ఒక ప్రియాంక మొన్న నామినేషన్స్ అయిపోయాక, నేను ఇది ఎవరిని వెనకేసుకి రావడానికి కాదు, ద వే ఎలా జరిగింది రియాలిటీ షో అనేది చెప్తున్నా. ప్రియాంక నామినేషన్స్ అయిపోయిన తర్వాత శివాజీ దగ్గరికి వచ్చి కూర్చుని అన్నా సార్ అని అంటది. సార్ చెప్పండి సార్, నేను ఎక్కడ మిస్టేక్ చేశానో చెప్పండి, దాన్ని బట్టి మాట్లాడుకుందాం. అబ్బే నేను నీతో ఆర్గ్యూ చేయనమ్మా, ఆర్గ్యూ చేసే మూడు కూడా నాకు లేదు అంటే ఎస్కేపిజం ఇది. మీరు రాజమాతలుగా నలుగురు ఉన్నప్పుడు నేను చెప్తా చూడండి, రాజమాతలు నలుగురు ఉన్నారు, నామినేట్ చేశారు శివాజీని, నామినేషన్లోకి తెచ్చారు. నలుగురు కాకుండా ప్రియాంక మెచ్యూర్డ్గా ఆలోచించాలంట ముగ్గురు కంటే కూడా. రతిక, అశ్విని, శోభ కంటే ప్రియాంక మెచ్యూర్డ్గా ఆలోచించలేదు, నువ్వు మెచ్యూర్డ్గా ఆలోచిస్తావేమో అని నేను అనుకున్నానని నామినేట్ చేశాడు శివాజీ. నలుగురుంటే ఇదే పెద్ద మనిషి పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి ఇద్దరున్నారు సంచాలకులుగా. సంచాలకులది మిస్టేక్ అని అక్కడ తేలిపోయింది. ఏది ఆ బాల్ ఇది ఉంది, బ్యాలెన్సింగ్ టాస్క్, బాల్స్ పెడతారు. ఆ బాల్స్ పెట్టేటప్పుడు క్లాష్ అయింది, ఎవరికి ఇవ్వాలి ఏంటి అనే దాని మీద చేతులతో పట్టుకున్నాడు ఎవరని కొంతసేపు. ప్రియాంక చాలాసేపు పట్టుకోలేదు, ప్రియాంకకి ఇద్దామని శోభ. పల్లవి ప్రశాంత్ ఏమో 4 బాల్స్ వరకు ఎవరు ఆడాడు కదా అని శోభ. ఇలా డిపెండ్ చేసుకుంటూ వాళ్ళకి ఆర్గ్యూ అయితే మధ్యలో వీళ్ళు కూడా దూరారు, అర్జున్ వాళ్ళు కూడా. బిగ్ బాస్ చాలా క్లియర్గా చెప్పాడు, సో అది ఇవ్వాలి, జాగ్రత్తగా ఇవ్వండి డెసిషన్ అని చెప్పినందుకు ఈయన నామినేషన్ చేస్తూ ఉంటే పల్లవి ప్రశాంత్ని నామినేట్ చేస్తుంటే అమర్దీప్ని ఏమన్నాడు తెలుసా? మరి ఇద్దరు కదరా సంచాలకులు ఉన్నారు, ఒకళ్ళని ఎందుకు నామినేట్ చేస్తున్నావు అన్నాడు. అంటే నువ్వు చేస్తే నలుగురు రాజమాతల్లో ఒకళ్ళు కరెక్టు, ఇప్పుడు ఇద్దరు సంచాలకులు అమర్ కానీ ప్రశాంత్ ఏం చేస్తుంటే కరెక్ట్ కాదని చెప్తున్నాడు. ద వే ఈజ్ పోర్ట్రేయింగ్. సరే ఓకే, అది కూడా వదిలేద్దాం. ఇదే విషయం ప్రియాంక చెప్పి నామినేట్ చేస్తుంటే ఆ రోజు ఏం చేశాడు తెలుసా? సార్ మీరు చెప్పిందే మీరు స్టాండ్ తీసుకోలేదు సార్, నా నామినేషన్ పాయింట్ అది వినండి అంటే, అవసరం లేదమ్మా ఈ నామినేషన్ పాయింట్ నాకు అర్థమైంది, నాకు అసలు బాగలేదు. నేను ఫస్ట్ నుంచి తవ్వితే నీ కలర్స్, నీ షేడ్స్ అబ్బో మస్తు ఉన్నాయి అనేసరికి బాధపడిపోయింది అమ్మాయి. నేను ఫస్ట్ నుంచి ఏం నేను చెప్తానండి, ఫస్ట్ నుంచి నేను అంతగానో ఏం చేశాను సార్ మీకు చెప్పేవాడిని అబద్ధాలు అన్నాడు సాటర్డే. అదే పాయింట్ చెప్తుంటే అవును నువ్వు అబద్ధాలే చెప్పావంటే, ఏ విషయంలో అబద్ధం చెప్పానో చెప్పంటే ఫస్ట్ నుంచి అబద్ధాలే చెప్తున్నావు అన్నాడు. మేబీ రాంగ్ ఏం ఆడి ఉండొచ్చు, బట్ అక్కడ పాయింట్ చెప్పమంటున్నాను. ఇప్పుడు మీరు నన్ను నామినేట్ చేశాను అనుకోండి, ఫస్ట్ నుంచి పరిటాల మూర్తి నువ్వు ఇలాగే వాగుతున్నావు, అబ్బే నాకు అసలు ఇది చేయట్లేదు అన్నాను అనుకోండి, ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట ఏదైనా మీకు గుర్తుందో ఒక మాట చెప్పండి అంటే, కనీసం ఆలోచించి నువ్వు గంట ఆగిరా చెప్తా అనే చెప్పాలి నువ్వు. ఆహా లేదు అంటే ఎస్కేప్ అయ్యాడు అక్కడ. ఇక్కడ నాగార్జున దగ్గర కూడా అదే వచ్చి ఎస్కేప్ అయ్యి ఏం చెప్పాడు,
వీళ్ళిద్దరి మీద వాళ్ళు ఎగబడిపోతున్నారండి, అసలు ఆడపిల్లలండి వాళ్ళు అసలు అంటున్నాడు. మేబీ మెజారిటీ పీపుల్ బయట కూడా అలాగే అనుకోవచ్చు, అనుకుందాం 90% మంది అనుకోవచ్చు. ఇక్కడ నేను దాన్ని కూడా అనట్లా, వాళ్ళే రాంగ్. కానీ ఈ మాట మాత్రం తప్పు, ఆ మాట అనడమే తప్పు. ఆ మాటనే నాగార్జున గారు ఖండించారు. అవి ఉంటారు, అలాగే ఉంటారు ఆడపిల్లలు అంటే, నువ్వు పేక మీద కాలేజ్ తొక్కెత్తావు అంటే ఆ తొక్కెత్తా అంటున్నాడు. మళ్ళీ తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఇది బ్లెండర్ అన్నాక బాబు గారు అంటాం కానీ నిజంగా చేసేస్తామండి అలాగా అన్నాడు. మరి అక్కడ కూడా స్లైడ్ చేశాడు. స్లైడ్ చేసిన తర్వాత ఇది జనరల్గా అందరు ఆడపిల్లలకి ఎందుకు చెప్తున్నారు సార్ మీరు అన్నాడు. అక్కడ ఆడియన్లోంచి ఆవిడ అంటే అయితే మగపిల్లలు అయితే నీకు ఓకేనా అంటున్నాడు ఆవిడ్ని. అంటే ఫ్లిప్ చేస్తా ఉన్నాడు డైలాగ్ని, దాన్ని కవర్ చేసుకోకూడదు. ఇట్ ఈజ్ మిస్టేక్. ఇది మనం ఇంత డిబేట్ అవసరం లేదు. సండే ఎపిసోడ్లో శివాజీనే ఒప్పుకున్నాడు, ఆల్రెడీ రిగ్రెట్ అవుతున్నాడండి, అనవసరంగా ఆ మాట అన్నాను, ఆ మాట అనకుండా ఉండాల్సింది. దీనికి ఒకటి అన్నాడు, ఏంటో తెలుసా శివాజీ, చెప్తా చూడండి గమ్మత్తుగా. ఆ రోజు నేను చైనప్పు అంటే వెళ్ళిపోతాను అన్నాను సార్, ఇలాంటి మాటలు వస్తాయని. ఇలాగే నేను నోటిదోలా ఏదో ఒకటి మాట్లాడేస్తానని, నా నోరు మంచిది కాదని వెళ్ళిపోతాను, మీరే ఉండమని. అది నాకు భలేనో వచ్చింది. ఆహా, ఉన్నందుకు ఈ డైలాగ్ వేసాం అనమాట. ఇంక ఇది చిన్నది, ఇంకెన్ని పెద్దవి మాట్లాడేవాడు. సో ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి మనకి ఎంత డిబేట్ అవసరం లేదు. యాక్చువల్లీ దీన్ని చాలామంది ఫ్యాన్స్, శివాజీ ఫ్యాన్స్ సమర్థించుకున్నారు. సమర్థించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ మిస్టేక్ అంతే. ఇప్పుడు లాస్ట్ టైం కౌశల్ మిస్టేక్స్ చేసినవి ఉన్నాయి, నేను ఇట్స్ మిస్టేక్ అని చెప్పాము అప్పుడు సీజన్ 2లో. అప్పుడు కూడా ఫ్యాన్స్ బాగా మీ గీతా మాదిరి కనపడలేదు, మరి ఫస్ట్ ఇది కనపడలేదా, మరి అది కంపేర్ చేయకండి మీరు. శివాజీ ఇది మాట్లాడుతుంటే శివాజీదే మాట్లాడాలి మనం. శివాజీ గొంతుమే కాలేసి తొక్కేస్తా అన్నాడు, అది తప్పు, అక్కడే ఉన్నాం మనం. అయితే అమర్దీప్ ముఖం పగిలిపోద్ది అన్నాడు, అది రైటా? కంపేర్ చేస్తున్నారు వెంటనే, అది కూడా తప్పే. దాన్ని రైట్ అని ఎవడంటాడు? ఇప్పుడు నామినేషన్లో ముఖం పగిలిపోద్ది ఎనరా పిచ్చోడా ఆగరా అంటే దాన్ని రైట్ అని ఎవడంటాడు? అది కూడా తప్పే. ఇక్కడ శివాజీని సమర్థించినంత మాత్రాన మనం అమర్ ఫ్యాన్స్ కాదు కదా, అలాగనే అమర్ తిట్టినంత మాత్రం శివాజీ ఫ్యాన్స్ కాదు. అది నేను చెప్పదలుచుకున్నా.